హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చరికి ఇది తిరుపతి డిస్టిక్ నుంచి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి యాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ పోస్టులు అంటే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తంగా చూడండి. ఇంకా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పోస్టులు అనమాట. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చరికి 56 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చరికి పర్ స్టార్టింగే మనకు 56,000 నుంచి అయితే మనకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకపోతే రెండో పోస్టు టెక్నికల్ ఆఫీసర్. దీనికి సంబంధించి కూడా సేమ్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. 45 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చరికి మనకు 56,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ ఆఫీసర్ దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. శాలరీ వచ్చరికి 56,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. 45 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చరికి గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు. ఇప్పుడు గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం. సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చరికి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ వచ్చరికి 47,000 అయితే పర్ మంత్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అది స్టార్టింగే 1,51,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి 7 పోస్టులు అయితే ఖాళీగా ఉంది. ఇంకా శాలరీ విషయానికి వచ్చరికి స్టార్టింగే 35,000 నుంచి అయితే మీకు స్టార్టింగ్ ఉంటుంది. దీంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చరికి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. స్టార్టింగ్ శాలరీ 35,000 నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చరికి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి మనకు 35 పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చరికి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే శాలరీ విషయానికి వచ్చరికి 35,000 నుంచి స్టార్టింగ్, దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకపోతే జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్ దీనికి సంబంధించి మనకు 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి సేమ్ ఏ పోస్ట్కైనా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు స్టార్టింగ్ శాలరీ 35,000, దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఏజ్ లిమిట్ మాత్రం 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి మనకు ఏ పోస్ట్కైనా సరే ఏజ్ లిమిట్ వచ్చరికి 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఏ పోస్ట్కైనా 32 సంవత్సరాల నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ కూడా దాదాపుగా స్టార్టింగే 30,000 నుంచి మీకు స్టార్టింగ్ ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంటు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దాదాపుగా మనకు 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఏది జూనియర్ అసిస్టెంట్ నుంచి 12 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి మొత్తంగా 10 పోస్టులు. అంటే మొత్తం అన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు మొత్తం అయితే 42 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అన్ని కేటగిరీస్ వాళ్ళకి. ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఒక్కొక్క పోస్ట్ గురించి. మనకు స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే 14/7/2025 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 13/8/2025. ఈ డేట్ లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చరికి సేమ్ ఆ డేట్కే మీరు ఏజ్ క్యాలిక్యులేషన్ అంటే గ్రూప్ ఏకి అయితే 42 సంవత్సరాలు వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బికి వచ్చేసరికి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సికి వచ్చేసరికి 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ ఏజ్ అయితే 13/8/2008 వరకు అయితే క్యాలిక్యులేట్ అయితే జరుగుతుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి
గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఆర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఇవైతే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదా బ్యాచులర్ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి ఈ పోస్టులో వచ్చేసరికి. ఇంకపోతే జూనియర్, ఇది వచ్చేసరికి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు. జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట జూనియర్ సూపరింటెండెంట్కి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ, బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు. అలాగే జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ పోస్టులు బీఈ లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫైనల్గా జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి సంబంధించి బీఎస్సీ కానీ, బీఈ, బీటెక్ కానీ లేదా డిప్లొమా కానీ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి సేమ్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ అలాగే డిప్లొమా వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట డిప్లొమా, బీఎస్సీ లేదా డిగ్రీ అయితే కంప్లీట్, బీఈ, బీటెక్ అయితే కంప్లీట్ చేసింటే సరిపోతుంది. ఇవన్నీ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా ఫైనల్గా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం. అంటే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు వచ్చరికి బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ ఇవి ఏ కంప్లీట్ చేసినా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అన్నీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి సేమ్ ఇది కూడా అంతే. బీఈ, బీటెక్ ఆర్ ఐటీఐ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇంకా అప్లై చేసే విధానం అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇంకా ఆన్లైన్ చలానా వచ్చేసరికి మనకు గ్రూప్ ఏకి సంబంధించి 500 అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ బికి సంబంధించి 300 అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ సికి సంబంధించి 200 అయితే మీకు ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్ కానీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉంటే. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.